హలో అందరికీ. నైట్ మిగిలిపోయిన రైస్ తోటి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నా. అండ్ నేను మీకు క్వశ్చన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నిన్నటి నుంచి బాగా న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది కదా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. భయ్యా సన్నీ యాదవ్ గారిని అరెస్ట్ చేశారని, అసలు 30 crores సంపాదించారంట. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా డబ్బులు వచ్చే పని అయితే వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి చెప్పుకొని డెవలప్ అవుతారు చెప్పితే, ఇలా ఫ్రీగా జనాలకి అసలు ఎప్పటికీ చెప్పరు. అసలు 30 కోట్లు అంటే మామూలు విషయం. లాస్ అయిన వాళ్ళు ఎంతమంది కింద కామెంట్స్ చేస్తున్నారు తెలుసా, మేము అంత లాస్ అయ్యాం, వీడి వల్ల ఇంత లాస్ అయ్యామని చెప్పి. వీళ్ళంతా ఎందుకు ముందే వెళ్ళి కంప్లైంట్ చేయలేదు? అసలు ఫస్ట్ వీళ్ళందరూ వెళ్ళి కంప్లైంట్ చేసి తను సంపాదించిన సొమ్మంతా వీళ్ళకి పంచిపెట్టాలి, వాళ్ళ ద్వారా నష్టపోయిన వాళ్ళకి. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న ఆయన ఒక్కనే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేసి మరి ఎంత దారుణంగా ప్రమోట్ చేస్తున్నారు తెలుసా ఆ బెట్టింగ్ యాప్స్ని. మేము అంత సంపాదిస్తున్నాం, ఇంత సంపాదిస్తున్నాం, మేము అంత లగ్జరీ లైఫ్ బతుకుతున్నాం, మేము ఇంత లగ్జరీ లైఫ్ బతుకుతున్నాం అని చెప్పి. సో ప్లీజ్ ఇలాంటివన్నీ నమ్మొద్దు. మీరు చదువుకొని కూడా ఇలాంటి ట్రాప్స్లో అసలు ఎందుకు చిక్కుకుంటున్నారో తెలియదు. ఫ్రీగా అసలు ఎవరికి ఎప్పుడు డబ్బులు రావబ్బా. నచ్చితే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై